ఈరోజు మన కోనసీమ టూర్లో భాగంగా మనం దర్శించబోయే ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కోనసీమ జిల్లా ముఖ్య పట్టణమైన అమలాపురం, పురాతన మండువా ఇళ్లతో ఉండే పేరూరు గ్రామం, బోడస్గురు గ్రామంలో గల దొమ్మేటివారి మేడలు, గోదావరిపై నిర్మిస్తున్న రైలు బ్రిడ్జ్, పాసర్లపూడి గోదావరి తీరంలో గల ఆలయాలు, అతి పురాతనమైన సత్యనారాయణ స్వామివారి ఆలయం, 1వ శతాబ్దంలోని ఆదుర్రు బౌద్ధ స్తూపాలు, అప్పనపల్లి బాలబాలాజీ ఆలయం, నగరం గరాజీలు, జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సహాయంతో నిర్మించిన జగ్గన్నపేట వీరభద్ర స్వామివారి ఆలయం, పావురాలు శివునిగా మారిన కడలి శివాలయం, రాజోలు శివారులో గల పుంతలో ముసలమ్మ ఆలయం, బిందు మాధవ స్వామివారి ఆలయం, శ్రీరాముడు నిర్మించిన కోటి శివాలయాలలో చివరిది అయిన శివకోటి శివాలయం, బాలమురళి కృష్ణగారి తాతగారు కీర్తనలు రాసిన గుడిమెళ్ళంక వేణుగోపాల స్వామివారి ఆలయం, అంతర్వేది నవ నారసింహ స్వామివారి ఆలయం మరియు గోదావరి సాగర సంగమం. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మన 3వ రోజు కోనసీమ యాత్రలో భాగంగా అమలాపురం నుండి అంతర్వేది వరకు గల వివిధ ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను దర్శిద్దాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. మన 3వ రోజు కోనసీమ టూర్ను అమలాపురానికి సమీపంలోని ఈదరపల్లి బ్రిడ్జ్ నుండి ప్రారంభిద్దాం. ఇది ఈదరపల్లి వంతెన. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే అమలాపురం పట్టణంలోకి వెళతాము. ఇదే రహదారిలో వెనుకకు వెళితే అంబాజీపేట వస్తుంది. ఈ రహదారిలో మనకు కుడివైపున ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఉదయం కావడం వల్ల అమలాపురం రహదారులన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. బస్టాండ్ తర్వాత ఈ రహదారికి మధ్యలో ఒక కలశం ఉంటుంది. ఇది అమలాపురం ల్యాండ్ మార్కులలో ఒకటి. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే మన తర్వాతి డెస్టినేషన్ అయిన పేరూరు వస్తుంది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లో చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్ ఈ అమలాపురం. ఇప్పుడు వచ్చేది పేరూరు జంక్షన్. ఇది వచ్చి జాతీయ రహదారి 216. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే బెండమూరులంక మీదుగా ఓడలరేవు బీచ్కి చేరుకోవచ్చు. ఎడమవైపు వెళితే ముమ్మిడివరం, యానం పట్టణాలు వస్తాయి. కుడివైపుకు వెళితే రాజోలు, అంతర్వేది వస్తుంది. మనం ఈ కుడివైపు మార్గంలో వెళదాం. ఈ గ్రామం పేరు బోడస్కురు. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే పేరూరు గ్రామం వస్తుంది. ఈ గ్రామం కొబ్బరి చెట్ల మధ్య మండువా ఇళ్లతో ఉంటుంది. ఇది మన రాష్ట్రంలోని పురాతనమైన గ్రామాలలో ఒకటి. ఈ జంక్షన్ నుండి కుడివైపుకు వెళితే పేరూరు వస్తుంది. ఎదురుగా వెళితే మరలా హైవేకి వెళ్తాము. ఒకవైపున చెరువు, మరొక వైపున కొబ్బరి తోటలతో ఈ రహదారి ఉంటుంది. పేరూరులో కూడా ఒక రైల్వే స్టేషన్ వస్తోంది. పేరూరు గ్రామంపై పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. చాళుక్యరాజు రాజేంద్ర చోళ తన కుమార్తె అమ్మంగీదేవిని రాజమహేంద్రవరం రాజ్య పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేసిన సందర్భంలో పుట్టింటి సారితో 18 కుటుంబాల వేద పండితులను పంపారు. వారిలో కొందరు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ విధంగా స్థిరపడిన బ్రాహ్మణ కుటుంబాల వారు ఈ పేరూరు గ్రామంలో కూడా స్థిరపడ్డారు. వీరిని పేరూరు ద్రవిడ బ్రాహ్మణులు అని అంటారు. వీరు 11వ శతాబ్దంలో తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ఊరిలో విజయ బేతాళ ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. అంతర్వేదిలో జరిగే కళ్యాణోత్సవాలలో చివరి రోజైన చక్ర స్నానంలో ఈ పేరూరు బ్రాహ్మణుల చేత చక్ర స్నానం నిర్వహిస్తారు. మండువా ఇళ్లతో ఉండే ఈ గ్రామం చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మరలా హైవేకి వెళదాం రండి. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే హైవే వస్తుంది. ఇప్పుడు వచ్చేది జాతీయ రహదారి 216. ఈ హైవేపై పల్లె వెలుగు బస్సు వెళుతోంది. ఇది సకినేటిపల్లి రేవు నుండి అమలాపురం వరకు వెళుతుంది. సకినేటిపల్లి నుండి వశిష్ఠ గోదావరి పాయను ఫంటు ద్వారా దాటితే నరసాపురం రేవు వస్తుంది. సకినేటిపల్లి నుండి అంతర్వేది వచ్చి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అమలాపురం ఎక్స్ప్రెస్ బస్. ఈ ఊరు పేరు బోడస్కురు. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే
దొమ్మేటివారి మేడలు వస్తాయి. ఈ సెంటర్లో గల విజయ దుర్గాదేవి ఆలయం నుండి ఎడమవైపుకు వెళ్ళాలి. కొబ్బరి తోటల మధ్య ఊరు చాలా బాగుంటుంది. ఈ చెరువు చూడడానికి బాగుంది. ఇవే దొమ్మేటివారి మేడలు. వీటిని 150 సంవత్సరాల క్రితం దొమ్మేటి వెంకటరెడ్డి గారు నిర్మించారు. బోడస్కూరు పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది దొమ్మేటివారి మేడలు. దొమ్మేటివారి మేడలు చూసిన తర్వాత ఇక్కడ నుండి మరలా హైవేకి వెళదాం రండి. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేది వైనతేయ గోదావరి బ్రిడ్జ్. దీనికి ప్రక్కన రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ రైల్వే లైన్పై పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. గోదావరి దాటిన తర్వాత వచ్చే ఊరు పాసర్లపూడి. ఇక్కడ గోదావరిని ఆనుకొని కొన్ని ఆలయాలు ఉంటాయి. వాటిని చూద్దాం రండి. గోదావరి బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే గోదావరిని ఆనుకొని ఉన్న ఆలయాలు వస్తాయి. ఈ చిన్న రహదారిలో కాస్త లోపలికి వెళితే కనకదుర్గమ్మ ఆలయం వస్తుంది. ఈ ఆలయానికి ప్రక్కన పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. దీనికి ప్రక్కగా సుబ్రహ్మణ్య సన్నిధి, శివ సన్నిధులు ఉంటాయి. అమ్మవారి ఆలయంలోనికి వెళ్ళే మార్గంలో గోడ వద్ద గణపతి సన్నిధి ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు గోదావరిని చూస్తూ మనకు దర్శనమిస్తారు. అమ్మవారి ఆలయానికి ప్రక్కగా స్వామివారి సన్నిధి ఉంటుంది, దర్శించుకోండి. ఇది వచ్చి గోదావరి ఫెర్రీ పాయింట్. గోదావరిపై నిర్మిస్తున్న రైలు వంతెన ఇక్కడ నుండి ఈ విధంగా కనిపిస్తోంది. ఇది వైనతేయ గోదావరి నది. కోనసీమలో గల 7 గోదావరి పాయలలో ఇది కూడా ఒకటి. కనకదుర్గమ్మ వారి ఆలయ దర్శనం తర్వాత తిరిగి హైవే మీదకి వెళదాం రండి. ఇది విశాఖపట్నం వెళ్ళే సూపర్ లగ్జరీ బస్. అమలాపురం, యానం, కాకినాడ మీదుగా వైజాగ్ వెళుతుంది. రహదారికి ప్రక్కన కొబ్బరి చెట్ల మధ్య గల పెంకుటిళ్ళు చాలా బాగుంటాయి. ఈ రహదారిలో కాస్త ముందుకు వెళితే ఎడమవైపున సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ ఆలయం రహదారిని ఆనుకొని ఉంటుంది. ఈ ఆలయం కూడా పురాతనమైనది. ఇక్కడి స్వామివారు చాలా పవర్ఫుల్. స్వామివారిని మీరు దర్శించుకోండి. సత్యనారాయణ స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయేది ఆదుర్రు బౌద్ధ స్తూపాలు. ఈ మార్గంలో కాస్త దూరం ముందుకు వెళితే ఎడమవైపున కోనసీమ కొండ బాదంగీర్ సెంటర్ ఉంటుంది. ఈ బాదంగీరును చీశాలలో కాకుండా చిన్న మట్టి కుండల్లో అమ్ముతారు. దీనికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కోనసీమ బాదంగీర్ సెంటర్ దాటిన తర్వాత ఆదూరుకు వెళ్లే మార్గం వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వారు ఇలా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆదుర్రు బౌద్ధ స్తూపాలు వస్తాయి. ఈ రహదారికి ఇరువైపులా గుబురుగా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ ఊరు పేరు పాసర్లపూడి లంక. ఈ కోనసీమ ప్రాంతంలో గల చిన్న చిన్న గోదావరి పాయలను దాటడానికి ఇలాంటి చెక్క వంతెనలను ఉపయోగిస్తారు. ఈ బ్రిడ్జ్ పేరు హిమాంశు శుక్లా రామసేతు. ఇదంతా గుర్రపు డెక్కలతో నిండిపోయి ఉంది. ఈ వారధి తర్వాత వచ్చే ఊరు లూటుకుర్రు. ఈ ఊరు వరి పొలాల మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా గోదావరి బ్యాక్ వాటర్. కొబ్బరి చెట్ల మధ్య నీటితో ఈ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే ఊరు ఆదుర్రు. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే ఆదుర్రు బౌద్ధ స్తూపాలు వస్తాయి. ఇది వచ్చి ఆదుర్రు చెరువు. ఈ రహదారికి ఇరువైపులా 2 చెరువులు ఉంటాయి. ఆదుర్రు చెరువులు దాటిన తర్వాత ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళ్ళాలి. ఆదుర్రు నుండి ఆదుర్రు బౌద్ధ స్తూపాలు వచ్చి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే బౌద్ధ స్తూపాలు వస్తాయి. ఇవే ఆదుర్రు బౌద్ధ స్తూపాలు. ఈ స్తూపం వచ్చి అశోకుడు కట్టించిన 84,000 స్తూపాలలో 64 మహాస్తూపాలు అని అంటారు. ఇందులో 3 వచ్చి దివ్య స్తూపాలు. ఆ 3 ఒకటి ఆదురులోని ఈ బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఆదురు బౌద్ధ స్తూపాలు చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో గల గోదావరి గట్టుకు వెళదాం రండి. ఈ మార్గంలో బయటకు వచ్చి ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే గోదావరి గట్టు వస్తుంది. ఇవన్నీ చేపల వేటకు ఉపయోగించే పడవలు. ఈ గోదావరిని ఆనుకొని కొన్ని టూరిజం భవనాలు నిర్మించారు, కానీ ప్రస్తుతం వర్కింగ్లో లేవు.
అలాగే పూర్వం ఈ టూరిజం బిల్డింగ్ ఎదురుగా గోదావరిలోకి చెక్క వంతెన ఉండేది. అక్కడ నుండి గోదావరి బోటింగ్ వ్యూ పాయింట్ ఉండేది. ప్రస్తుతం అది పాడుబడింది. ఎందుకో ఈ బిల్డింగ్స్ ను ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఆదూరు బౌద్ధ స్తూపాలు గోదావరి గట్టు చూసిన తరువాత తిరిగి మరలా ఆదూరుకు వచ్చి ఈ మార్గంలో వెళ్ళాలి. ఈ ఊరు పేరు లూటుకుర్రు. ఇక్కడ కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. మండువాయిళ్ళు చాలా ఉన్నాయి. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళి ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే జాతీయ రహదారి 216 బైపాస్ వస్తుంది. ఇది దాటి ఎదురుగా వెళితే అప్పనపల్లి వెళ్ళే రహదారి వస్తుంది. ఈ ఊరు పేరు మామిడి కుదురు. ఇప్పుడు ఇక్కడ నుండి కుడివైపుకు వెళ్ళాలి. కొండాలమ్మ చింత వద్ద ఎడమవైపున అప్పనపల్లి ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది. ఈ మార్గంలో వెళితే అప్పనపల్లి ఆలయం వస్తుంది. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే అప్పనపల్లి వస్తుంది. ఇది వచ్చి దేవస్థాన ముఖద్వారం. ఇదే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం. రాజగోపురానికి ప్రక్కన స్వామివారి శంకుచక్ర నామాలు ఉంటాయి. అలాగే ఆలయ నిర్మాత కీర్తిశేషులు ముల్లేటి రామస్వామి గారు, శ్రీమతి ఆదిలక్ష్మి గారుల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరికే వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కరించారు. ఇది వచ్చి ఆలయ ప్రధాన రాజగోపురం. వివిధ రంగులలో కళకళలాడుతూ ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా 2 ద్వారపాలకులు ఉంటారు. ఇది దాటి లోపలికి వెళితే ఎడమవైపున టికెట్ కౌంటర్స్ వస్తాయి. ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన్న అనే ఋషి వల్ల వచ్చింది. ఈ దేవస్థాన నిర్మాత ముల్లేటి రామస్వామి గారు ఒక కొబ్బరి వర్తకులు. ఈయన కీర్తిశేషులు వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకం చేసేవారు. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో వెంకటేశ్వర స్వామివారి తిరునామాలు కనుగొన్నారు. ఈ కొబ్బరికాయను ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించసాగారు. అది దినదిన ప్రవర్ధమానమై పెద్ద క్షేత్రం అయింది. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కొలువు తీరి ఉంటారు. స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఎదురుగా గల ఈ మార్గంలో వెళితే పాత ఆలయం వస్తుంది. ఇదే వెంకటేశ్వర స్వామివారి పాత దేవాలయం. ఈ ఆలయానికి సమీపంలో కళ్యాణకట్ట ఉంటుంది. ఈ ఆలయంలోనే మొట్టమొదటిసారిగా అన్నదానం అనేది ప్రారంభమైంది. భక్తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇక్కడ కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఈ ఆలయంలో దేవస్థానం వారి రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. పాత ఆలయ దర్శనం తర్వాత గోదావరి గట్టుకు వెళదాం రండి. ఇది వచ్చి వైనతేయ గోదావరి నది. ఇక్కడ గరుత్మంతుల వారి విగ్రహం, శివ సన్నిధులు ఉన్నాయి. అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం జగ్గన్నపేటలో కొలువు తీరు ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం. ఇప్పుడు ఇక్కడ నుండి మెయిన్ రహదారికి వచ్చి కుడివైపుకి వెళితే జగ్గన్నపేట వస్తుంది. ఈ ఊరు పేరు నగరం. ఇక్కడ గరాజీలు అనే స్వీట్ చాలా ఫేమస్. ఇప్పుడు వచ్చే ఊరు జగ్గన్నపేట. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రాజోలు వస్తుంది. ఎడమవైపు వెళితే జగ్గన్నపేట వీరభద్ర స్వామివారి ఆలయం వస్తుంది. అదే కుడివైపుకు వెళితే గన్నవరం వెళ్ళవచ్చు. ఈ మార్గంలో ముందుకు వెళితే దుర్గా భవానీ అనే క్లాత్ స్టోర్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు గల చిన్న రహదారిలో వెళితే స్వామివారి ఆలయం వస్తుంది. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళి ఇక్కడ గల ఈ జంక్షన్ నుండి కుడివైపుకు వెళితే స్వామివారి ఆలయం చేరుకుంటాము. ఇదే వీరభద్ర స్వామివారి ఆలయం. ఈ ఆలయ నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయ గోపురాలు వివిధ వర్ణాలతో ఉంటాయి. ఏకశిలా ధ్వజస్తంభం, స్తంభానికి ఇరువైపులా స్వామివారి వాహనాలు ఉంటాయి. ఇక స్వామివారికి ఎదురుగా పెద్ద నంది కూడా ఉంటుంది. ఇక్కడి స్వామివారిని మీరు దర్శించుకోండి. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్య ఆలయం, నవగ్రహ మండపాలు కూడా ఉంటాయి. జగ్గన్నపేట గ్రామంలోని వీరభద్ర స్వామివారి దర్శనం తరువాత మనం దర్శించబోయే మరొక ఆలయం కడలి గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం. జగ్గన్నపేట నుండి కడలి గ్రామం వచ్చి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కడలి గ్రామంలో వరి పొలాలు ఈ విధంగా ఉంటాయి. ఇది వచ్చి ఆలయ రాజగోపురం. ఇక ఈ ఆలయ స్థల పురాణ విషయానికి వస్తే
పూర్వం కపోతేశ్వర స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశం ఒక అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్ళగా ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా తడిసిన కారణంగా ఒక చెట్టు క్రింద కూర్చుని వణుకుతూ ఉంటాడు. బోయవాడు కూర్చున్న చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తూ ఉంటుంది. గూటిలో ఉన్న ఆ ఆడపావురం బోయవాడిని చూచి ఇతడు ఆహారం దొరకక ఆకలితో చలిలో తమ గూటి కింద కూర్చున్నాడని తలచి శ్మశానమునకు పోయి మండుతున్న చితులను తెచ్చి బోయవాని ముందు వేసి ఎండి పుల్లలు లభించని కారణంగా తమ గూడును కూడా మండుతున్న పుల్లలలో వేసింది. తరువాత తను కూడా ఆ మంటల్లో దూకి బోయవానికి ఆహారంగా మారి అతని ఆకలి తీరుస్తుంది. ఇంతలో మేతకై పోయి వచ్చిన మగ పావురం పరిస్థితిని గమనించి తన భార్య చేసిన అతిథి సత్కారానికి ఆనందించి తను కూడా వైరాగ్యంతో ఆ మంటలలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. అతిథి పూజకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన పావురాల జంట ధర్మ నిరతికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ జంటకు శివసాయుజ్యం అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో తిరిగి బ్రతికిన పావురాల జంట మా త్యాగం చూచి మాతో పాటు ప్రాణాలు విడిచిన బోయవానికి కూడా శివ సాయుధ్యం ప్రసాదించమని కోరగా పరమేశ్వరుడు బోయవానికి కూడా శివ సాయుధ్యం అనుగ్రహించి ఈ క్షేత్రంలో స్వామివారు శిలాల రూపంలో వెలిసారు. దీనికి గుర్తుగా శివలింగంపై పావురాల జంట గుర్తు కూడా ఉంటుంది. నందికి ఎదురుగా బోయవాని బొమ్మను కూడా ఆలయంలో మనం దర్శించవచ్చు. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం. ఇక ఈ ఆలయానికి వెనుక అతిపెద్ద చెరువు ఉంటుంది. దీని పేరు కపోతగుండం. దీని నుండి కాశీకి మార్గం ఉంటుందని అంటారు. మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున ఈ గుండంలో మారేడు దళం వేస్తే మునిగిపోతుంది. ఈ ఆలయంపై ప్రత్యేక వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. కడలి గ్రామంలో కొలువు తీరు ఉన్న కపోతేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం శివకోటి గ్రామంలో కొలువు తీరు ఉన్న కుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం. ఇప్పుడు ఇక్కడ నుండి రాజోలు వెళదాం రండి. కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయం స్వాగత ద్వారానికి ఎదురుగా వెళితే రాజోలు వెళ్ళే రహదారి వస్తుంది. ఈ దారి మొత్తం కొబ్బరి చెట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు వచ్చేది జాతీయ రహదారి 216. ఇది కత్తిపూడి నుండి ఒంగోలు వరకు వెళ్ళే జాతీయ రహదారి. ఇది దాటి ఈ మార్గంలో వెళితే రాజోలు వెళ్ళే రహదారి వస్తుంది. ఇక్కడ చెరువుకు ప్రక్కన ఒక ఆలయం ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు రాజోలు. ఇక్కడ నుండి కుడివైపు వెళదాం రండి. రాజోలు వశిష్ఠ గోదావరి తీరంలో ఉంటుంది. కోనసీమలోని ముఖ్యమైన గ్రామాలలో ఇది కూడా ఒకటి. అమ్మవారి ఆలయానికి వెళుతూ ఆలయ స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. 1916వ సంవత్సరంలో అమ్మవారి విగ్రహ రూపం దాల్చుటకు నిశ్చయించుకొని ఒక రాతి మీద నేను కూర్చున్నాను, నన్ను పూజించిన నీ కోరికలు తీరుస్తాను అని అమ్మవారు చెప్పడంతో ఇక్కడ అమ్మవారికి ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ కుడివైపున రాజోలు బస్ స్టాండ్ ఉంటుంది. ఇది దాటి ముందుకు వెళితే ఇదంతా రాజోలు ప్రధాన రహదారి. మనకు ఎదురుగా కనిపిస్తున్నది పుంతలో ముసలమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైనది. సంక్రాంతికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ అమ్మవారిని మీరు దర్శించుకోండి. శివకోడు రాజోలు గ్రామ శివార్లలో ప్రధాన రహదారి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఎడమవైపు రహదారిలో శివకోడు వైపు వెళదాం రండి. పుంతలో ముసలమ్మ తల్లి ఆలయం దర్శించిన తర్వాత మనం దర్శించబోయే మరొక ఆలయం శివకోడు గ్రామంలో కొలువు తీరు ఉన్న బిందు మాధవ స్వామివారి ఆలయం. ఈ ఆలయం అమ్మవారి ఆలయం నుండి దాదాపుగా 300 మీటర్ల దూరంలో ఉంటుంది. బిందు మాధవ స్వామివారి ఆలయం రాజోలు శివకోడు ప్రధాన రహదారి నుండి కాస్త లోపలకు ఉంటుంది. కొబ్బరి చెట్ల మధ్య స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. మీరు అంతర్వేది వెళ్ళేటప్పుడు శివకోడు గ్రామంలో కొలువు తీరు ఉన్న బిందు మాధవ స్వామివారిని కూడా దర్శించుకోండి. శివకోడు బిందు మాధవ స్వామివారి ఆలయ దర్శనం తర్వాత
మనం దర్శించబోయే మరొక ఆలయం శివకోడు గ్రామంలో కొలువు తీరి ఉన్న శివకోటి శివాలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. శ్రీరాముడు రావణ సంహార అనంతరం ఆ పాప సంహారం కోసం కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని వశిష్ఠ మహర్షి సూచించారు. ఆ విధంగా తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో శ్రీరాముడు తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దేశంలోని అనేక ప్రదేశాలలో ఆంజనేయుని సహాయంతో ఒక్కొక్కటిగా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చారు. చివరిగా కోటవ శివలింగాన్ని శ్రీరాముడు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. కోటవ శివలింగం ప్రతిష్ఠించడం వల్ల ఈ గ్రామాన్ని శివకోటిగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈ విధంగా ఉంటారు. శివకోటి శివాలయ దర్శనం తర్వాత ఇక్కడ నుండి ముందుకు వెళితే గుడిమెల్లంక గ్రామం వస్తుంది. ఈ ఆలయం శివకోడి నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది శివకోడు లాకులు. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే దిండి రిసార్ట్స్ నరసాపురం వస్తాయి. మనం ఎడమవైపున గల ఈ మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేది గుడిమెల్లంక వేణుగోపాల స్వామివారి ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి తాతగారు అయిన ప్రయాగ రంగదాసు గారు గుడిమెల్లంక గ్రామంలో కొలువు తీరి ఉన్న వేణుగోపాల స్వామివారిపై పలు కీర్తనలు వ్రాసారు. ఈ ఆలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు, దర్శించుకోండి. గుడిమెల్లంక వేణుగోపాల స్వామివారిపై ప్రత్యేక వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. గుడిమెల్లంక గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే మరొక ఆలయం అంతర్వేది గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ఎడమవైపు మార్గంలో మలికిపురం వైపు వెళ్ళాలి. ఈ ఆలయం వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపుగా 40 నిమిషాల ప్రయాణం తర్వాత అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం చేరుకుంటాము. ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో స్వామివారి చెల్లెలు అయిన గుర్రాలక్క ఆలయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటాం. ఇదే అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం. ఇక్కడ ఒక ప్రత్యేక మండపంలో ఆలయ నిర్మాత అయిన శ్రీ కోపనాతి కృష్ణమ్మ గారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం నరసింహ స్వామివారి 9 ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో 4 వైపులా 4 ఎత్తైన రాజగోపురాలతో ఉంటుంది. వివిధ వర్ణాలతో ప్రకాశిస్తూ ఈ ఆలయం ఉంటుంది. ఇక ఈ ఆలయం చుట్టూ రాతి మండపాలతో ప్రాకార మండపం ఉంటుంది. ఈ ప్రాకారాలలో వివిధ దేవీ దేవతల సన్నిధులు ఉంటాయి. ప్రధాన ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. అమ్మవారు ఈ ప్రాకార మండపంలో కొలువు తీరి ఉంటారు. మీరు దర్శించుకోండి. ఆలయ స్థల పురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి ఒక గోదావరి పాయను సాగర సంగమం చేసిన తరువాత అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. అలాగే బ్రహ్మదేవుడు శంకరుని అనుగ్రహం కోసం రుద్రయాగం చేసి నీలకంఠేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇదే నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం. ఈ ప్రదేశాన్ని యాగం నిర్వహించడానికి వేదికగా ఉపయోగించడం వల్ల ఈ క్షేత్రానికి అంతర్వేదిగా పేరు వచ్చింది. లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో గల రథం మార్గంలో స్వామివారి చెల్లెలు అయిన గుర్రాలక్క ఆలయం ఉంటుంది. రక్త విలోచనుడు అనే రాక్షసుని సంహరించడంలో నరసింహ స్వామివారికి ఈ గుర్రాలక్క సహాయం చేసింది. ఈ అమ్మవారిని అశ్వరూఢాంబిక అని కూడా పిలుస్తారు. నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో గోదావరి సాగర సంగమం ఉంటుంది. ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే రథోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. అమలాపురం నుండి బయలుదేరి ఆలయాలను దర్శించుకుంటూ వచ్చి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడంతో మన 3వ రోజు కోనసీమ యాత్ర పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.